లాస్ట్ సెట్ ద్వారా ఎవరైతే 3 year LLB ఆర్ 5 year LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ మనకు రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ మీకు వేకెన్సీస్, సో ప్రతి కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి, సో ఏ కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, సో వాటి గురించి మాత్రమే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, సో స్టెప్ బై స్టెప్ చెప్తానండి సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ 15th and 16th September 2 days ఛాన్స్ ఉంది. సో అందరూ రేపే సబ్మిట్ చేయకండి. సో 15th రోజు ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టుకోండి. నచ్చినవి పెట్టిన తర్వాత మీకు ఏవైతే అన్ఇంట్రెస్టెడ్ కావచ్చు, కొంచెం దూరం కాలేజెస్ ఉన్నాయి అనుకున్నాయి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి లాస్ట్ కు మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజ్ కూడా లాస్ట్ కి పెట్టేసేయండి. సో మీకు ఓన్లీ లా కాలేజ్ కావాలంటే ఫస్ట్ ఇంట్రెస్టెడ్, తర్వాత మిగతా అన్ని పెట్టేసేయండి. సో 15th రోజే సబ్మిట్ చేయకండి. 16th రోజు మీరు అన్ని ఓకే అనుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. సో 15th, 16th ఏదో ఒక రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అంటే మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 17th. సో ఇది వెబ్ ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయిన వాళ్ళు, మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 టాప్ కాలేజ్ అనుకున్నారు ఫేజ్ 1 లో, కాకపోతే మీకు టాప్ థర్డ్ కాలేజ్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ కాలేజ్ సెకండ్ కాలేజ్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, కానీ మీ డ్రీమ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా యూనివర్సిటీస్ అనుకున్నారు. సో మీరు ఏం చేయాలి, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ అలా పెట్టుకోవాలి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అట్లా పెట్టుకోవాలి. సపోజ్ ఒక 10 కాలేజ్ అనుకున్నారు, 10 లో మీకు టాప్ 8th కాలేజ్ వచ్చింది. తర్వాత మీరు ఏం చేయాలి, టాప్ 7 కాలేజ్ మాత్రం పెట్టాలి. మరి 9th, 10th, 8th వచ్చిన కాలేజ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఏవైతే ఇంట్రెస్టెడ్, నాకు ఏదో ఒక కాలేజ్ కావాలి ఈ ఆర్డర్ లో, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3, 4, 5 అలా ఉన్న కాలేజ్ అన్ని పెట్టాలి. సో స్టార్టింగ్ టు బాటమ్ చెక్ చేస్తారు. ఫస్ట్ కాలేజ్ లో రాకపోతే సెకండ్ కాలేజ్ లో రాకపోతే థర్డ్ లో వేకెన్సీ ఉంది, మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఆ థర్డ్ కాలేజ్ ఇచ్చేస్తారు. మళ్ళీ 4th, 5th దానికి వెళ్ళరు. సో ప్రియారిటీ ఆర్డర్ గా పెట్టుకోండి. ఇది మనకు సీట్ అలాట్మెంట్ గురించి. అండ్ ప్రతి కేటగిరీ రిజర్వేషన్ రూల్ ప్రకారంగా మీరు ఆ కేటగిరీలో టాప్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 2 కాలేజ్లోనే వెళ్ళాలి. మళ్ళీ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తీసుకొని ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చేసేయాలి. సపోజ్ ఫేజ్ 2 లో సేమ్ కాలేజ్ వచ్చింది అంటే ఎలాంటి న్యూ చేంజ్ కావచ్చు ఏం లేకపోతే అదే కాలేజ్ ఉంటుంది మీకు ఫేజ్ 1 లో ఫేజ్ 2 లో. సో మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, సర్టిఫికేట్ సబ్మిషన్ ఏమి ఉండదు. మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మీ కేటగిరీలో మీకు అదే కాలేజ్ వస్తుంది. ఇది ఫేజ్ 1 టు ఫేజ్ 2. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్ లో ఫేజ్ 1 కి సంబంధించింది కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంది కదా, అది ఆల్ ఓవర్ తెలంగాణలో 3 year అయితే 3 year, 5 year అయితే 5 year LLBకి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అంటే ఒక కాలేజ్ లో ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకోండి, మీరు ఒక కాలేజ్ అనుకున్నారు, ఆ కాలేజ్ లో బీసీబీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మీ ర్యాంక్ ఎంత ఉంది కంపేర్ చేసుకోండి. మీ కేటగిరీలోనే ఓన్లీ బీసీబీ మెన్ అనుకోండి, జనరల్ లో చూడండి, ఉమెన్ అనుకోండి, ఉమెన్ చూసుకోవచ్చు, జనరల్ చూసుకోవచ్చు. సో ఎస్సీ అనుకోండి, ఎస్సీ గ్రూప్ 1, 2, 3, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించి చూసుకోండి. సో మీ కేటగిరీ మాత్రమే చూడాలి, వేరే కేటగిరీతో మనకు సంబంధం లేదు. సో అది చూసుకొని ఏ కాలేజీలో మనకు రావచ్చు, ఏ కాలేజీలో మీకు ఎగ్జాంపుల్ మీకు 8,000 ర్యాంక్ ఉంది, ఒక కాలేజీలో ఒక నియర్ బై 6,000, 7,000 కట్ ఆఫ్ అయింది. సో అలాంటి కాలేజ్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలానే అవే ఫస్ట్ పెట్టకండి, మీకు నచ్చినవి పెట్టండి. పెట్టిన తర్వాత మిగతాయి కూడా మీకు కట్ ఆఫ్ చూసి ఆ కాలేజ్ లో రావచ్చు అనేది అట్లా కూడా పెట్టుకోవచ్చు. 5th పాయింట్ వచ్చేసి మనకు వేకెన్సీస్. సో ప్రతి కాలేజ్ లో ఎన్ని ఓవరాల్ వేకెన్సీస్ ఉన్నాయి, సో అది తెలిస్తే కనీసం ఎక్కడ ఏ కాలేజ్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కడైతే కొన్ని తక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అవి నెక్స్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. సో ఇప్పుడు ప్రతి కాలేజీలో నేను వేకెన్సీస్ చెప్తానండి, దాని ప్రకారంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. లేదంటే మీకు నచ్చిన కాలేజెస్ మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాయో అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు మార్వాడి శిక్ష అండి. సో మార్వాడి శిక్షలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 15 వేకెన్సీస్ అంటే ఫేజ్ 1 లో సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఆ వేకెన్సీస్ వచ్చేసి 15. అంటే ఆ 15 ఫేజ్ 2 లో ఉంటాయి. ఆ 15 కి మనం కాంపిటీషన్ మనం పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సో అలా మనకి ఏవైతే కొన్ని కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్ లో వేకెన్సీస్ చెప్తాను, దాని ప్రకారంగా మీరైతే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు మార్వాడి శిక్ష కాలేజ్ 15 సీట్స్ ఉన్నాయి. సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ కేవలం 2 సీట్స్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ పెద్దంకంటి లా కాలేజ్ 11 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పోనుగంటి మాధవరావు కాలేజ్ 13 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాదాల రామరెడ్డి కాలేజ్ 12 వేకెన్సీస్.
నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ 9 సీట్స్. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి 8 వేకెన్సీస్. సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ 12. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి 5. నెక్స్ట్ విశ్వభారతి వచ్చేసి ఇక్కడ మనకు ఒక కాలేజీలో హానర్స్ కోర్స్ ఉంటుంది, నార్మల్ కోర్స్ కూడా ఉంటాయి, 2 కోర్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన కంబైన్డ్గా చెప్తున్నాను. సో టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వినాయక లా కాలేజ్లో టోటల్ వచ్చేసి 39 సీట్స్ ఉన్నాయి. అండ్ మనకు SDM కాలేజ్ అండి. సో ఈ SDM కాలేజ్ మనకు కొత్తగా యాడ్ చేశారు. సో అందులో కన్వీనర్ సీట్స్ వచ్చేసి 96 సీట్స్ ఉంటాయి టోటల్గా. సో అది కొత్త కాలేజ్ కాబట్టి అది పెట్టడానికి ట్రై అయ్యండి. సో దట్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి కొన్ని కాలేజ్. సో ఇంకా కొన్ని వచ్చేసి మనకు ఆదర్శ లా కాలేజ్ అండి. సో ఆదర్శ లా కాలేజ్లో టోటల్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అనంత లా కాలేజ్ వచ్చేసి 9. నెక్స్ట్ అరోరాస్ కాలేజ్ వచ్చేసి 21 టోటల్. అందులో హానర్స్ ఉంది అండ్ LLB నార్మల్ ఉంది. సో టోటల్గా 21 ఉన్నది. నెక్స్ట్ అంబేద్కర్ లా కాలేజ్ వచ్చేసి 7. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ, ఇది ఉమెన్స్కి మాత్రమే 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. భాస్కర లా కాలేజ్ 15. నెక్స్ట్ VRK కాలేజ్ వచ్చేసి 8. నెక్స్ట్ ఇస్లామియా కాలేజ్ వచ్చేసి టోటల్ 19 హానర్స్ ప్లస్ నార్మల్ కోర్సు. నెక్స్ట్ జస్టిస్ కుమరయ్య కాలేజ్ వచ్చేసి 18. నెక్స్ట్ కిమ్స్ కాలేజ్ వచ్చేసి 33. నెక్స్ట్ కేశవ కాలేజ్ వచ్చేసి 11. నెక్స్ట్ KV రంగారెడ్డి వచ్చేసి 5. నెక్స్ట్ KV రంగారెడ్డి వచ్చేసి 2 కలిపి 9. సో అవి 5 ఇవి 9. నెక్స్ట్ వచ్చేసి మేనేర్ కాలేజ్ వచ్చేసి 88. నెక్స్ట్ మహాత్మా గాంధీ లా కాలేజ్ వచ్చేసి టోటల్ 17 + 16 టోటల్ 33 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజెస్లో మీకు ఏవి ఇంట్రెస్టెడ్ ఉన్నాయి అవి మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. లేదు ఈ కాలేజీలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఆ విధంగా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, సో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అందులో ఒక 5 ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఈ 5 కాలేజెస్లో వస్తేనే వెళ్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఓన్లీ హైదరాబాద్లో వస్తేనే వెళ్దాం అనుకుంటారు. కొంతమంది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ సరిపోతే నాకు రెగ్యులర్గా వెళ్ళాను అలాంటి కాలేజ్. కొంతమంది మా ఇల్లు పక్కన కావచ్చు, మా జిల్లాలో ఉన్న కాలేజ్ అనుకుంటారు. సో ఫస్ట్ మీ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ అవి పెట్టిన తర్వాత మిగతా కాలేజ్ కూడా అన్ని పెట్టండి. సో ఎవరికైతే పక్కా లాస్ట్ సీట్ కావాలనుకున్న వాళ్ళు మిగతావి పెట్టండి. లేదు నేను ఈ కాలేజ్లోనే వస్తాయి నేను చేద్దాం అనుకుంటే అవి మాత్రమే పెట్టుకోండి. సో ఎవరికైతే కొంచెం పెద్ద ర్యాంక్ ఉందో మీరైతే అన్ని కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై అండి. అన్ని కాలేజ్ పెట్టినా రావు కొంతమందికి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మెయిన్గా ర్యాంక్ మంచిగా ఉండాలి. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో ఆ కాలేజ్లో మీరు మీ కేటగిరీలో టాప్ ఉంటేనే మీకు సీట్ వస్తుంది. సో మనం అన్ని పెడుతున్నా సీట్ రాకపోవచ్చు అంటే మెయిన్గా ర్యాంక్ పెద్దగా ఉంటే సీట్ రాదు. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మీరు అన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో అట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు 15th రోజు పెట్టుకోండి. 16th రోజు మీరు అన్ని ప్రాపర్గా పెట్టారా లేదా అని ఫైనల్ సబ్మిట్ చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూడకండి. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాకపోతే అది ఇచ్చేదో ప్రాపర్గా ఇస్తే అయిపోతుంది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ సంబంధం మనకు అవసరం లేదు. సో ఇలా phase 1 అయిపోతుంది, phase 2 అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో మనము 5 year LLBకి ఎందుకు చెప్తారేనంటే 5 year LLB ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో దానికి ఎక్స్ట్రా ఒక 100-200 మెంబర్స్ మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. సో మోస్ట్లీ అందరికి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 90% ఆఫ్ స్టూడెంట్స్కి సీట్ వస్తుంది. సో మీరు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళు బెటర్ సీట్ కోసం మీకు phase 1లో సీట్ వస్తే దానికన్నా బెటర్ కాలేజ్ పెట్టండి. ఎవరికైతే సీట్ రాలేదో మీరు అన్ని కాలేజెస్ పెట్టండి. సో 90% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ జాయిన్ అవ్వాలని రూల్ లేదు. సో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత వేరే బీటెక్ కావచ్చు వేరే కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటారు. సో మీకు ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు phase 2లో. సో phase 1లో రాని వాళ్ళకి ఇప్పుడు phase 2లో వస్తుంది. ఎవరికి 5 year LLBకి. ఎందుకంటే ఆల్మోస్ట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో దానికన్నా ఒక 200-300 మెంబర్స్ ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అందరికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 5 year LLB వాళ్ళు మాత్రం మీకు బెటర్ కాలేజ్ ఎందులో వెళ్దాం అనుకుంటున్నారు అవి మాత్రం పెట్టండి. 3 year LLB ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఈ phase 1 phase 2 తర్వాత లాస్ట్ ఇయర్ అయితే స్పాట్ అడ్మిషన్స్ ఉండే. సో ఈ ఇయర్ కూడా ఉంటుంది. సో ఎక్కువ సీట్స్ వేకెన్సీస్ ఉంటాయి, మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ మనకి కాలేజ్ రిపోర్టింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 weekకి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. అది ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. స్పాట్ అడ్మిషన్స్లో వెళ్ళొచ్చు. సపోజ్ ఎవరైతే మేనేజ్మెంట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ NCC స్పోర్ట్స్ గేమ్స్ ఈ క్యాండిడేట్స్కి ఈ phase 2లో రిజర్వేషన్ మీకు అమలు చేస్తారు. సో మీరు సీట్ రాని వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఆల్రెడీ phase 1లో వచ్చిన వాళ్ళు సపోజ్ బెటర్ కాలేజ్ కోసం పెట్టండి. అండ్ ఎవరికైతే సీట్ రాలేదు ఈ NCC స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకు ఇప్పుడు మీ రిజర్వేషన్లో
మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.